హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో ఈజీ వేలో ఆటోమేటిక్గా వీక్ డేస్ ఫంక్షన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. దీనికోసం నేను ముందుగా కొద్దిగా డేట్స్ డాటాను అయితే తీసుకున్నాను. ఇక్కడ చూశారుగా, నేను రెండు రకాలుగా అయితే వీక్ డే ఫంక్షన్ అయితే తెలుసుకుంటాను. దానికోసం నేను యూజ్ చేసే ఫస్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఇక్కడ కొద్ది డేట్స్ అయితే తీసుకున్నాను కదా, అక్కడ ఫస్ట్ సెల్లో క్లిక్ చేసిన తర్వాత ఈక్వల్ టు అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఫైనల్ టాప్ సైడ్లో ఫంక్షన్ కీస్ అయితే యాక్టివేట్ కావడం జరుగుతుంది కదా. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చాలా రకాల ఫార్ములాస్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి కదా, అందులో క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ఫాబెటికల్లో ఉంటుంది. కింద డేట్ అండ్ టైం అని ఉంది కదా, డేట్ అండ్ టైం పైన క్లిక్ చేస్తే ఇక్కడ చాలా రకాలు అయితే కనిపిస్తుంది. డేట్ అండ్ టైం పైన క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి డేట్కి సంబంధించిన చాలా రకాల ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇది ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఇక్కడ జస్ట్ టాప్ సైడ్ నుంచి కిందికి స్క్రోల్ డౌన్ చేస్తుంటే కింద మనకు వీక్ డే అని అయితే కనిపిస్తుంది. వీక్ డే పైన క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీక్ డే ఫంక్షన్ అయితే అప్లై కావడం అయితే జరుగుతుంది. వీక్ డే ఫంక్షన్ వచ్చింది కదా, అక్కడ మనకు ఏ డేట్ మనం చేంజ్ చేయాలన్నా ఆ డేట్ను సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఫార్ములా అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకు డే అయితే రావడం జరుగుతుంది. జస్ట్ దీన్ని ఫిల్ హ్యాండిల్తో డౌన్ సైడ్ వరకు డ్రాగ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని డేస్ అయితే రావడం జరుగుతుంది. ఇది నేను యూజ్ చేసే ఫస్ట్ షార్ట్ కట్కి. వీక్ డే ఫంక్షన్ తెలుసుకోవడానికి నేను యూజ్ చేసే సెకండ్ షార్ట్ కట్కి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో కొద్దిగా డాటా అయితే తీసుకున్నాను కదా, ఆ రైట్ సైడ్ డాటాలో జస్ట్ ఫస్ట్ సెల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన టాప్ సైడ్లో హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ఆప్షన్ పైన ఫార్ములాస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ డేట్ అండ్ టైం అని అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు డౌన్ సైడ్లో ఆల్ఫాబెటికల్లో ఉంటుంది కాబట్టి డౌన్ సైడ్కి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వీక్ డే అయితే కనిపించడం అయితే జరుగుతుంది. జస్ట్ వీక్ డే అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఫార్ములా అయితే అప్లికేబుల్ కావడం అయితే జరుగుతుంది. మనం జస్ట్ డేట్ అయితే చేంజ్ చేయాలా, డేట్ పైన క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఫార్ములా అయితే రావడం జరుగుతుంది. జస్ట్ అక్కడ వీక్ డే నెంబర్ అయితే రావడం జరిగింది. జస్ట్ దాని ఫిల్ హ్యాండిల్తో కింది వరకు డ్రాగ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా నెంబర్స్ అయితే వీక్ డే నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని డాటా మొత్తాన్ని నెంబర్స్ని అయితే అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని నేను యూజ్ చేసే షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+1 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక Ctrl+1కి సంబంధించి ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఈ డైలాగ్ బాక్స్ని జస్ట్ నేను ఒక ఎడ్జ్ కార్నర్లోకి అయితే తీసుకెళ్తాను. డైలాగ్ బాక్స్ పైన ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్లో కింద జనరల్ అన్నీ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఆప్షన్స్లో మనం కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కస్టమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ శాంపుల్ అనేది కదా, టైప్ అనేది కదా, టైప్లో వచ్చేసి జనరల్ అనే ప్లేస్ను అది ఎడిట్ చేయాలి. జనరల్ మొత్తాన్ని రిమూవ్ చేయాలి. మనం డే కావాలి కాబట్టి డి అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డే అయితే అక్కడ పైన టాప్ సైడ్లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ డి అని క్లిక్ చేస్తే THU అని షార్ట్కట్లో థర్స్డే అని వచ్చింది కదా, ఇంకొక డి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫుల్ ఫామ్ థర్స్డే అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని నెంబర్స్ మనకు డేస్గా అయితే కనిపించడం అయితే కన్వర్ట్ కావడం అయితే జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా డేట్స్ను వీక్ డే ఫంక్షన్స్గా అయితే క్రియేట్ చేశాను. ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ఈ వీడియోకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, అక్కడ ఓపెన్ చేసి అయినా చూడొచ్చు. అలాగే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసి మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ ప్లేలిస్ట్ అలాగే మీకు నచ్చిన వీడియోస్ని చూడొచ్చు. అలాగే వీడియోకి ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసి మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you very much for watching my video, friends.